అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం పొత్తూరి విజయలక్ష్మి గారు రచించినటువంటి జీపే అనే ఒక చక్కటి కథని విందామండి. ఏమండి, సర్వేశ్వరరావు గారి అబ్బాయికి ఎన్నేళ్ళు? తలెత్తి చూశాడు ప్రసాదరావు. అలా హఠాత్తుగా అడిగేసరికి ఆయనకి గబాల్న గుర్తు రాలేదు. ఓ బీరకాయ చేత్తో పుచ్చుకొని నిలబడి ఉంది సరస్వతి. ఆలోచించి గుర్తు తెచ్చుకొని సమాధానం చెప్పాడు. మన కార్తీక్ కంటే 3 ఏళ్ళు పెద్ద, అంటే 35 ఉంటాయి. ఆహా అని వెళ్ళిపోయింది ఆవిడ. భార్యకు సమాధానం చెప్పి వాస్తవంలోకి వచ్చిన ఆయనకి ఒళ్ళు మండిపోయింది. పొద్దున పలహారం చేశాక సావకాశంగా కూర్చొని మందులు వేసుకుంటారు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వగైరా ఆరోగ్య సమస్యలు చాలానే ఉన్నాయి ఆయనకి. 6-7 మాత్రలు వేసుకోవాలి. మాత్రలు వేసుకోవటం మామూలు విషయం కాదు. వేరుశెనక్కాయలు ఒలిచినట్లు ఒలవాలి. అది కాస్త చేతుల్లోంచి జారిపోయి దొర్లుకుంటూ అక్కడ ఎక్కడికో పోయి నుంచుంటుంది. వెతుక్కొని తెచ్చుకునేసరికి తల ప్రాణం తోకకు వస్తుంది. ఇంకో సమస్య కూడా ఉంది. అన్నీ వేసుకున్నట్లా ఏదైనా మర్చిపోయానా అని చూసుకుంటూ ఉండాలి. దీనికి చాలా ఏకాగ్రత అవసరం. నేను మందులు వేసుకుంటున్న సమయంలో పలకరించి ఏకాగ్రత భంగం చెయ్యకు అని ఎన్నోసార్లు చెప్పాడు భార్యకి. అయినా వినదు. ఇప్పుడు అదే అయింది. బీపీ మాత్రల స్లిప్ చేతిలో ఉంది. వేసుకున్నానా లేదా అని సందేహం వచ్చింది. దీనికంతటికీ కారణమైన భార్య మీద పీకల దాకా కోపం వచ్చింది. ఇదిగో సరస్వతి, ఇట్రా. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నీకు? ఇప్పుడు సర్వేశ్వరరావు గారి అబ్బాయి వయసు విషయం అంత అర్జెంటా? మధ్యలో మాట్లాడించావు. మందు విషయం మర్చిపోయాను అంటూ విరుచుకుపడ్డాడు. ఇంకా కాలేదా మందులు వేసుకోవడం? ఎప్పుడనగా మొదలుపెట్టారు? అయిపోయిందేమో అనుకున్నాను అనేసి వెళ్ళిపోయింది ఆవిడ. మొండిఘటం, ఇది మారదు అని విసుక్కున్నాడు. తీరిగ్గా కూర్చొని ఉండగా అడగొచ్చు కదా ఇటువంటి పిచ్చి ప్రశ్నలు అన్నీ. ఆహా, అప్పుడు బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడదు. స్నానం ముగించి కూర్చొని విష్ణు సహస్రం చదువుకుంటుండగా వచ్చి, ఏమండి, నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వస్తున్నాయి అని అడుగుతుంది. ఆవిడకు సమాధానం చెప్పేసరికి ఏ నామం దగ్గర ఆగిపోయామో గుర్తుండదు. అటూ ఇటుగా మళ్ళీ ఎక్కడో మొదలు పెట్టుకోవాలి. మధ్యాహ్నం భోజనం చేసి పడుకొని నిద్ర పడుతూ ఉండగా, హాదిబట్లలో విల్లాలు చవగ్గా ఉన్నాయిట కదా, మీకేమైనా తెలుసా అంటుంది. పడుతూ ఉన్న నిద్ర కాస్త తేలిపోతుంది. ఇంకా చచ్చిన నిద్ర పట్టదు. పోనీ ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడుతుందా అంటే అన్నీ తలా తోకలేని ప్రశ్నలే. వయసుతో వచ్చిన చాదస్తం. ఎంత చెప్పినా అర్థం కాదు. అవన్నీ ఏదో సర్దుకుపోవచ్చు. మరో క్లిష్ట సమస్య వచ్చి పడింది. ఇటీవల డబ్బు వ్యవహారం కూడా ఫోన్లోకి వచ్చేసింది. జీపే, పేటీఎం వగైరా వాడుతున్నారు అందరూ. కూరల కొట్టు వాళ్ళు కూడా 500 నోటు ఇచ్చి చిల్లర ఉందా అని అడిగితే, లేదు సార్, పేటీఎం చేసేయండి అంటున్నారు. ఆయన తోటి వాళ్ళు అందరూ అవే వాడుతున్నారు. ఇంకా పాత పద్ధతులే పట్టుకొని వేలాడుతున్నావేం ప్రసాదరావు అని ఎగతాళి చేస్తున్నారు. డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉంటాడు ప్రసాదరావు. వద్దులే ఈ గొడవ అనుకున్నాడు. ఆయన వద్దనుకున్నా తప్పలేదు. కరోనా గొడవ వచ్చి పడ్డాక పాలవాడు, పేపర్ వాడు, కేబుల్ వాడు, మేము రాలేము, ఆన్లైన్ పేమెంట్ చేసేయండి అంటున్నారు. ఆయన కొడుకు ఆ ఊర్లోనే హైటెక్ సిటీ దగ్గర ఉంటున్నాడు. వారానికోసారి వచ్చి కనబడి వెళతారు. ఇది విషయం అంటే, అదెంత పని, 1/2 నిమిషంలో చేస్తా అన్నాడు. ఈయన భయపడుతూ ఉంటే ధైర్యం చెప్పాడు. మా పక్కింటి ఆవిడకి 82 ఏళ్ళు. ఆకుకూరల దగ్గర నుండి ఆక్సిజన్ సిలిండర్ దాకా అన్నీ ఆన్లైన్లో తెప్పించుకుంటుంది.
అదేం బ్రహ్మ విద్యే కాదు అన్నాడు. బోల్డన్ని మోసాలు జరుగుతాయిట, మన డబ్బంతా కాజేస్తారుట అన్నాడు ప్రసాదరావు. మీకు 4-5 బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి కదా, ఒక చోట నుండి ఆపరేట్ చేద్దాం, అందులో ఎక్కువ డబ్బు లేకుండా చూసుకుందాం అని ఉపాయం చెప్పి ఒక బ్యాంకు ఖాతాలో 10,000 మాత్రం ఉంచి దానికి జీపేకి లింకు చేశాడు. ఎలా వాడాలో దగ్గర కూర్చొని ఓపిగ్గా చెప్పాడు. కొడుక్కి 10 రూపాయల చొప్పున 10 సార్లు పంపించేసరికి అలవాటైంది ప్రసాదరావుకి. ఎటొచ్చి భార్యతోనే భయంగా ఉంది. ఇదిగో ముందే చెప్తున్నాను, నేను జీపే చేస్తున్నప్పుడు నువ్వు వచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకు. అసలే నాకు కొత్త, డబ్బుతో వ్యవహారం. ఆ సమయంలో నాకు కాన్సంట్రేషన్ కావాలి, నా జోలికి రాకు అని చాలా సీరియస్గా హెచ్చరించాడు. ఏమిటది, గీపేనా అడిగింది సరస్వతి. నీ తలకాయ, గీపే కాదు జీపే అంటే ఆన్లైన్లో డబ్బు పంపించడం. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మధ్యలో దూరిపోయి పిచ్చి ప్రశ్నలు వేయకు అన్నాడు. సరే, మీరు ఆ జీపేనో గీపేనో చేస్తుంటే ఆ ముక్క ముందే నాతో చెప్పండి, లేకపోతే గదిలోకి వెళ్ళి తలుపు గడియ వేసుకొని హోటల్లో లాగా గది బయట డు నాట్ డిస్టర్బ్ అని అట్ట మీద రాసి పెట్టండి అని సమాధానం చెప్పింది. ఓ నెల రోజులు గడిచాయి. ప్రసాదరావు జీపేకి బాగానే అలవాటు పడ్డాడు. కొడుక్కి 10 రూపాయల చొప్పున కాకుండా బయట వాళ్ళకి 100-200 పంపించే స్థాయికి ఎదిగాడు. ఇదిగో నేను జీపే చేస్తున్నాను, నా జోలికి రాకు అని భార్యకు చెప్పి మరీ పని మొదలు పెడుతున్నాడు. ఒకరోజు వీధి చివర ఉన్న బట్టల కొట్టుకి వెళ్ళి తువ్వాళ్ళు, దుప్పట్లు కొన్నాడు. 2,000 అయింది బిల్లు. క్యాష్ ఇస్తారా అన్నాడు ఆ కొట్టు ఓనరు కాంతారావు. ఈ మధ్య క్యాష్ తీసుకురావడం లేదు, జీపే ఉంది అన్నాడు దర్జాగా. తీరా పేమెంటు ప్రక్రియ మొదలు పెట్టేసరికి సర్వర్ డౌన్ అని వస్తుంది. జేబులో క్యాష్ లేదు. చచ్చేంత మొహమాటం వేసింది ప్రసాదరావుకి. ప్యాకెటు ఇక్కడే ఉంచండి, రేపు వచ్చి తీసుకువెళ్తాను అన్నాడు మొహమాటంగా. భలేవారే, తీసుకువెళ్ళండి, ఇది పీక్ అవర్ కదా, అందుకే అవటం లేదు. కాసేపు ఆగితే సెట్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళాక నిదానంగా చెయ్యండి అని ప్యాకెట్ ఇచ్చి పంపించాడు. కొడుక్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. ప్రసాదరావుకి మొదటి నుంచి అప్పులు బాకీలు అలవాటు లేదు. పరాయి వాళ్ళ డబ్బు పావలా తన దగ్గర ఉంటే పాము పిల్ల పక్కన ఉన్నట్లు ఉంటుంది ఆయనకి. వాళ్ళది వాళ్ళకి ఇచ్చేదాకా తోచదు. ఇంటికి రాగానే మళ్ళీ ప్రయత్నం చేశాడు. ఇంకా సర్వర్ డౌన్లోనే ఉంది. రేపు చెయ్యొచ్చు, అప్పటికి అవ్వకపోతే కొట్టుకి వెళ్ళి డబ్బిచ్చి వద్దురు గాని, ఒకటే టెన్షన్ పడిపోతున్నారు, ఇలా అయితే బీపీ పెరిగిపోతుంది అని కోప్పడింది సరస్వతి. భోజనం చేసి మంచం ఎక్కాక కూడా విసుగు చెందని విక్రమార్కుడిలాగా ప్రయత్నం చేయసాగాడు. 10 గంటల ప్రాంతంలో అదృష్టం బాగుండి సర్వర్ డౌన్ బదులు ఎంటర్ గూగుల్ పిన్ కోడ్ అని పట్టిక వచ్చింది. ఎంటర్ చేశాడు. పే అని వచ్చింది. కాంతారావు నెంబరు రాసి పెట్టుకున్న కాగితం పుచ్చుకొని తిరుగుతున్నాడు. సాయంత్రం నుంచి నెంబర్ ఎంటర్ చేయటం మొదలుపెట్టాడు. నాకు తెలియక అడుగుతాను, ఇది బట్టల కొట్టు కాబట్టి సరిపోయింది. హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని బిల్లు కట్టే ముందర ఈ గీపే పని చెయ్యకపోతే ఎట్లా? పక్క నుండి అడగనే అడిగింది సరస్వతి. కోపం వచ్చినా దృష్టి మరల్చకుండా సంయమనం పాటిస్తూ పని పూర్తి చేశాడు. డబ్బు వెళ్ళిపోయింది. సమయానికి వస్తాయి పిచ్చి అనుమానాలు నీకు అని భార్యను కోపడి నిద్రకు ఉపక్రమించాడు. 2 రోజుల తర్వాత బట్టల కొట్టు కాంతారావు ఫోన్ చేశాడు. ప్రసాదరావు గారు, ఏమీ అనుకోకపోతే నా అమౌంట్ పంపిస్తారా? మీరు ఇవ్వరు అని కాదు, కానీ అప్పుడు బిల్లు రాసేశాను కదా అని బాకీల్లో రాయలేదు, ఆలస్యం అవుతుంది అంటే రాసుకుంటాను అన్నాడు మర్యాదగా.
తెల్లబోయాడు ప్రసాదరావు. అదేంటి, అప్పుడే పంపించేశాను కదా అన్నాడు. నాకు రాలేదు అన్నాడు కాంతారావు. ఉన్న పాటున లేచి బట్టలు మార్చుకొని షాప్కి వెళ్ళాడు. కాంతారావుకి చూపిస్తే అది సంగతి. ఒక నెంబరు పొరపాటుగా ఎంటర్ చేశారు మీరు. నాకు రావాల్సిన డబ్బు ఇంకెవరికో వెళ్ళిపోయింది అని చెప్పాడు. ప్రసాదరావుకి కళ్ళు తిరిగినంత పనైంది. వెంటనే కొడుక్కి ఫోన్ చేశాడు. తండ్రి కంగారు చూసి కంగారు పడిపోయి ఉన్నపాటున బయలుదేరి వచ్చేశాడు కొడుకు. మీరు కంగారు పడకండి, వేరెవరికో వెళ్ళిపోయి ఉంటుంది. ఎవరికి వెళ్ళిందో చూద్దాం, వాళ్ళకి ఫోన్ చేద్దాం. వాళ్ళు మర్యాదస్తులు అయితే తిరిగి ఇచ్చేస్తారు అని నచ్చజెప్పాడు. నంబర్ చూస్తే కే కాంతారావు అని ఉంది. బట్టల కొట్టతను పి కాంతారావు. కే కాంతారావుకి ఫోన్ చేశాడు. సమాధానం లేదు. ఆయనకి ఏడుపు వచ్చేస్తుంది. ఒకటా రెండా, 2000 రూపాయలు చేజేతులారా ఎవరికో ధారపోశాను. ఇవన్నీ నాకు వద్దురా అంటే నువ్వు వినలేదు. ఒకసారి చేతిలో డబ్బు పడ్డాక ఎవ్వరూ తిరిగి ఇవ్వరు అని గొడవ పెట్టేశాడు. జీపే చేస్తున్న సమయంలో నన్ను పలకరించొద్దు అని 1,00,000 సార్లు చెప్పాను. విన్నావా? సరిగ్గా సమయానికి ఏదో పిచ్చి ప్రశ్న వేశావు. నేను కాస్త తప్పు నెంబర్ కొట్టి ఏడ్చాను. దీనికంతటికీ కారణం నువ్వు అని భార్యను సాధించాడు. కాసేపు నచ్చ చెప్పిన కొడుక్కి ఓర్పు నశించిపోయింది. పోతే పోయాయి. ఆఫ్టర్ ఆల్ 2,000 హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటే అంతే అవుతుంది. మీరు ఊరికనే బాధపడి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అని గట్టిగానే చెప్పాడు. అయినా ఆయన మనసు శాంతించలేదు. విసుగు చెందని విక్రమార్కుడిలాగా రోజుకు 3 సార్లు కే కాంతారావుకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అటు నుంచి సమాధానం లేదు. ఎవడో ఆ సాల్తి అప్పనంగా నా డబ్బు తిని కూర్చున్నాడు అని శాపనార్థాలు పెడుతున్నాడు. అసలు ఈ కష్టాలన్నీ ఆ జీపే వల్ల వచ్చాయి. ఇక దాని జోలికి పోకండి, పాత పద్ధతిలోనే డబ్బులు ఇవ్వండి ఎవరికైనా అంది. బుద్ధి వచ్చింది, చెంపలు వేసుకుంటున్నాను, మళ్ళీ దాని జోలికి పోను అన్నాడు. 10 రోజులు గడిచాయి. ఆ వేళ కూడా పొద్దుట పూట జపం గట్రా అయ్యాక ఫోన్ చేశాడు. 3 రింగుల తర్వాత ఫోన్ తీసి హలో ఎవరండి అన్నాడు. మీరు కే కాంతారావు గారేనా ఆత్రంగా అడిగాడు. అవును, తమరు ఎవరు? నా పేరు ప్రసాదరావు. క్రిందటి నెల 16వ తారీఖు రాత్రి 9 గంటలకు మీకు నేను జీపే ద్వారా 2,000 ట్రాన్స్ఫర్ చేశాను అన్నాడు గబగబా. అలాగా, మీకు శతకోటి వందనాలు బాబు. మీ వంటి పుణ్యాత్ములు చేసిన సహాయం వల్ల బయటపడ్డాను అన్నాడు. గతుక్కుమన్నాడు ప్రసాదరావు. ఎవరు మీరు అడిగాడు. మాది గుంటూరు జిల్లా జడవల్లి గ్రామం. పౌరోహిత్యం నా వృత్తి. కరోనాతో కొడుకు కోడలు మరణించారు. కంటిలో శుక్లాలు పెరిగి పని చేసుకోవడమే కష్టమైపోయింది. నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి ఈ విధంగా ఫోన్లో మెసేజ్ పెడితే ధర్మాత్ములు పుణ్యాత్ములు సాయం చేస్తారు అని చెప్తే మెసేజ్ పెట్టించాను. సాయం అందింది. ఒక కంటి ఆపరేషన్ అయ్యింది. కంటికి శ్రమ అవుతుంది. ఓ 10 రోజులు ఫోన్ వాడకండి అన్నారు డాక్టర్. అందుకే ఫోన్ తీయలేదు. నేనెవరో తెలియకపోయినా సాయం చేశారు. మీకు సదా కృతజ్ఞుడిని. మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నాడు. ప్రసాదరావుకి నోట మాట రాలేదు. ఫోన్ కట్ చేసి అలాగే ఉండిపోయాడు. ఏమండి, సుధామయ్య గారు 2వ మోకాలు చిప్పకి ఆపరేషన్ చేయించుకుందా? కొబ్బరి చిప్ప చేతిలో పట్టుకొని వచ్చింది సరస్వతి. భర్త వాలకం చూసి ఆవిడకి కంగారు వచ్చేసింది. ఏమిటి, ఏమైంది అంది కంగారుగా. అంతా చెప్పాడు. ఆవిడకి కూడా జాలి వేసింది. పాపం ఎంత కష్టంలో ఉన్నాడో. అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోగలగటం అన్నిటినీ మించిన అదృష్టం.
దైవమే మీకు అదృష్టం కలిగించాడు. ఆ జీపే వల్ల మంచే జరిగింది అన్నది. అవును, వృద్ధాప్యమే దుర్భరం. అందులో ఆర్థిక దుస్థితి ఏర్పడితే మరీ నరకం. ఆ దేవుడి దయ వల్ల నాకు ఏ లోటు లేదు. పెన్షన్ వస్తుంది. ఆయనకి మరో 2000 జీపే చేస్తాను అన్నాడు ప్రసాదరావు. కథ సమాప్తం అండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.